నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రైకోట, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ ఈ మధ్య తరచుగా టీవీ ఛానల్స్ లో అతను వస్తున్నాడు. అతను ఆయన హాబీ ఏంటంటే బైక్ రైడర్. మొత్తం యావత్ ప్రపంచం అంతా సుమారు ఒక 45 దేశాలు బాగా తిరిగాడు. అతను ఏంటంటే ఇటీవల కాలంలో పహల్గామ్ మన ఏప్రిల్ 22 నాడు జరిగినప్పుడు అంత ముందర ఫిబ్రవరిలో ఆయన పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో లాహోరు, కరాచీ అన్ని తిరిగాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత నన్ను అనవసరంగా సోషల్ మీడియాలో పెద్ద వైరల్ చేశాడు. నేను పాకిస్తాన్ వెళ్ళొచ్చాను అని. ఎందుకో మన ప్రభుత్వ అధికారులకి డౌట్ వచ్చింది. అతన్ని ఎయిర్పోర్ట్ లో, మన మెడ్రాస్ చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎన్ఐ వాళ్ళు, నేషనల్ క్రిమినల్ ఏజెన్సీ వాళ్ళు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీద ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇలాంటి దేశద్రోహులు, నేను మొన్న ఒక యూట్యూబ్ చెప్పాను, జ్యోతి మల్హోత్రా. ఆవిడ కూడా ఇటీవల పాలగ్రామంలో అతను 22వ తారీఖు ముందర 2 రోజుల ముందర వెళ్ళి చుట్టుపక్కలని వీడియోలు తీసి పాకిస్తాన్ వాళ్ళు పిలిచిన పాకిస్తాన్ హై కమిషనర్ తో కూడా ఆమె డిన్నర్ వెళ్ళటం, మన దేశ రహస్యాలన్నీ, సీక్రెట్స్ అన్ని వీళ్ళు చేరవేసిన సమాచారం అనుకుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన దేశంలో పుట్టి వీళ్ళు వేరే, అందులో మనకి పాకిస్తాన్ అంటే అసలు పడదు. మొదటి నుంచి వాళ్ళకి మన పాకిస్తాన్తో డిస్ప్యూట్స్ ఉంది. అక్కడ వీళ్ళు సమాచారం ఇస్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. ఇప్పటికైతే ఇంకా మనకి సరిగ్గా ఆన్లైన్ అయితే ఇంకా రాలేదు, వాళ్ళు తెర మీదకి ఇంకా రాలేదు. వాళ్ళ మీద విచారణ అయితే జరుగుతోంది. ఏమాత్రం కదా అతను కానీ విషయం కనుక బయటకు వస్తే అతని మీద మనకు చాలా సీరియస్ అవుతుంది. ఆల్రెడీ ఆమెని అరెస్ట్ చేశారు. ఇతన్ని కూడా మొన్ననే సన్నీ యాదవ్, అతన్ని కూడా అసలు సన్నీ అంటేనే సందీప్ అసలు పేరు, భయ్యా సందీప్ యాదవ్ అసలు కరెక్ట్ నేమ్. వాళ్ళ నాన్నగారు మన మీడియాలో చెప్తూ మా అబ్బాయికి అసలు ఎటువంటి సంబంధం లేదు, మా అబ్బాయి ఊరికేలా పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు కానీ అక్కడ ఎవరిని కలవలేదు, ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్పినంత మాత్రాన కాదు, సోషల్ మీడియాలో మటుకు అతని మీద బాగా వైరల్ అయింది. ఇప్పుడు మటుకు దీని మీద అతన్ని ఆల్రెడీ చెన్నైలో అతన్ని అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ వాళ్ళు మటుకు చాలా తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతని మీద విచారణ జరుగుతోంది. ఇతను కనుక సరే ఎటువంటిది ఏమీ జరగలేదు, అతను ఓన్లీ బైక్ రైడ్ అదే ఊరికే తమాషా హాబీగా తిరిగాడు, అన్ని దేశాలు తిరుగుతున్నాడు, పాకిస్తాన్ తిరిగాడంటే పర్వాలేదు మామూలు. కానీ మన దేశ సమాచారం కనుక సీక్రెట్ గా కనుక అక్కడ వాళ్ళ కానీ తెలియదు చెప్పినట్టుగా మనకి ఏదైనా సమాచారం వస్తే మనకు అతని మీద కట్టడం చాలా సీరియస్ గా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య మాట్లాడితే తరచుగా మన దేశం వాళ్ళు వేరే మాట్లాడితే పాకిస్తాన్ కూడా అక్కడ వెళ్ళటం, ఏదో అక్కడ ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం, మళ్ళీ బయటకు వచ్చి ఇండియా వచ్చి మళ్ళీ వైరల్ తీయడం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని మన దేశ ద్రోహులుగా మనం గ్రహించాల్సి ఉంది. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.